హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మేము పన్నీర్ కూర చేస్తున్నామండి. ఇది కార్తీక మాసం కదా, అందుకే చికెన్ మటన్ ఫిష్ ఏం తినట్లేదు. అందుకే మేము పన్నీర్ తెచ్చుకున్నామండి. 2-3 వారాల నుంచి ఇక పన్నీరే తెచ్చుకుంటున్నాము ఇంట్లో. ఫస్ట్ ఈ పన్నీర్ కి కొంచెం దోరగా వేయించుకోవాలండి. కొంచెం దోరగా నూనె కొంచెం వేడి అయ్యాక నూనె కాగిందండి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. అన్నీ ఈ కలర్ లో రావాలండి. ఈ కలర్ లో అన్ని వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది లో ఫ్లేమ్ చేస్తే మొత్తం కింద అంటుకుపోతుందండి. లో ఫ్లేమ్ చేయకుండా హైలోనే ఇవి వేయించుకోవాలి. లో పెడితే మొత్తం ఇవి కింద అంటుకుంటది. ఓకే ఫ్రెండ్, అన్నీ ఈ రకంగా అన్ని ఎంచుకోవాలి. ఇదే ఇంకా ఎక్కువ మాడినా గానీ టేస్ట్ మాత్రం తప్పిపోతుందండి. అందుకే ఇలా గోల్డ్ కలర్ ఇలా వస్తే చాలు. అన్ని కూడా ఇలాగే ఎంచుకుందాం. ఇంకా మిగిలిన అన్ని ఇలాగే అన్ని వేయించుకోవాలండి. ఇదే నూనెలో ఇప్పుడు ఇవి ఉల్లిపాయలు, టమాటా అవి కూడా నూనె ఎక్కువ అయినట్టయితే వేరే బౌల్లో కొంచెం తీసుకోండి. ఇక అదే నూనెలో వేయించుకోవచ్చు. ఒకవేళ తక్కువ అయింది అనుకుంటే కొంచెం నూనె వేసి వేయించుకోండి. మాకైతే ఈ నూనె చాలా ఎక్కువ అయిందండి. అందుకే ఇంకా వేరే బౌల్లో తీసేస్తున్నా. ఇక అదే నూనెలో కొంచెం నూనె ఉంచేసి అందులో ఒక 2 చిన్న సైజు ఉల్లిగడ్డలండి. ఒక పెద్ద సైజు ఉంటే ఒకటి సరిపోతుందండి. చిన్న సైజు తీసుకున్నాను నేను, అందుకే 2 తీసుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు, ఇవి కొంచెం వేగనిద్దామండి. వేగనిచ్చిన తర్వాత టమాటా వేసుకుందాము. ఇవి కొంచెం ఇలా వేగాక ఇవన్నీ వేసుకోవాలండి. ఈ 2 బిర్యానీ ఆకులు, కొంచెం జీరా, కొంచెం ఒకటి ఇలాచి, ఒకటి బడి ఇలాచి, ఒక 2 దాల్చిన చెక్కలు, ఇవి 2 మిరియాలు, ఇవి కాళిమిర్చి, ఇవన్నీ కలిపి వేసుకోవాలి. ఇవి వేసుకుంటే టేస్ట్ మంచిగా వస్తుందండి. మరి ఎక్కువ కూడా వేసుకోకూడదు. ఒక 2 ఉంటే సరిపోతుంది. ఎక్కువ అయితే ఘాటు ఎక్కువ అవుతుంది. మళ్ళా ఇవి కొంచెం వేగాక టమాటా ముక్కలు వేసుకుందామండి. ఇందులో 2 చిన్న చిన్న టమాటాలు వేసుకున్నానండి, సరిపోతుంది. కొంచెం మగ్గాక ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఇందులో కొంచెం మగ్గనిస్తే టేస్ట్ అనేది మంచిగా వస్తుందండి. తర్వాత వేసుకుంటే కొంచెం బాగోద్దు. అందుకే ఇందులోనే వేసుకుంటే టమాటాలో ఉప్పు వేసుకుంటే టమాటా కూడా తొందరగా ఉడుకుతుంది. ఇవి టమాటా ముక్కలు కొంచెం ఉడికినంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇవి 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇవి కొంచెం మగ్గాయండి. ఇందులోనే ఒక 10 జీడిపప్పు, ఒక 10 బాదం పప్పు, ఇవి కూడా ఇందులోనే వేసుకుందాం. ఇవన్నీ ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత తీసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. ఇలా ఇవి ఇలా మగ్గాక, టమాటా ఇలా మగ్గాక
గ్యాస్ ఆఫ్ చేసుకుందాం అండి. ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇది చల్లారిందండి, దీనికి మిక్సీ పట్టుకుందాం. ఓకే అండి, ఇది మిక్సీ పట్టుకున్నాం. ఇగో ఇలా ఉంటే సరిపోతుంది. మరీ పల్సగా కాకుండా, మరీ టైట్ గా కాకుండా. మరీ టైట్ గా అనిపిస్తే కొంచెం వాటర్ వేసి పట్టుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఏరే కళాయి తీసుకుందాం అండి. ఏరే ప్యాన్ పెట్టుకుందాము. ఏరే ప్యాన్ పెట్టుకొని నాకైతే పన్నీర్ ఫ్రై చేసిన నూనె మిగిలిందండి. ఈ నూనె మళ్ళీ యూజ్ చేసుకుంటున్నాను నేను. ఈ నూనె కొంచెం కాగిన తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఎక్కువ కూడా వద్దు, ఎందుకంటే వీటిలో మనం మిక్సీ పట్టాం కదా, ఇవి కూడా ఎక్కువ వేస్తే ఘాటు ఎక్కువ అవుతుంది. అందుకే ఒక్కొక్కటే వేసుకున్నానండి నేను, అన్ని ఒక్కొక్కటే. కొంచెం ఇది మిక్సీ పట్టాం కదా, ఇది వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు, రుచికి తగ్గ ఉప్పు. అందులో టమాటా మిక్స్ లో ఉప్పు వేసాం కదా, ఇందులో కొంచెం చూసి ఉప్పు వేసుకోండి. నేను అందులో వేసాను కాబట్టి ఇందులో కొంచెమే వేస్తున్నాను. 1 స్పూన్ కారం. చపాతీకి అయితే 1 స్పూన్ 1.5 వేసుకోండి. అన్నానికి అయితే 2 స్పూన్లు వేసుకోవచ్చండి. నేను అన్నానికి వేస్తున్నాను, అందుకే ఇగో 2 స్పూన్లు వేస్తున్నాను. కొంచెం చూసి వేసుకోండి. ఒక స్పూన్ గరం మసాలా, 1 స్పూన్, అర స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇవి అందులో కలిసేంత వరకు మరిగా లో ఫ్లేమ్ లోనే ఉంచండి. హై ఫ్లేమ్ లో అయితే కింద అంటుకుపోతుంది. హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టకండి, లో ఫ్లేమ్ లోనే అంతా చేసేయండి. అంతా 1/2 కప్పు పెరుగేద్దాం ఇందులో. బంద్ కర్బా. 1/2 కప్పు పెరుగండి, సరిపోతుంది. దీనికి బాగా ఇలా కలిపిన తర్వాత వేయండి. అది కూడా లో ఫ్లేమ్ లోనే ఉంచి వేయండి. ఇలా కలిపి చేయండి. ఇది బాగా కలిసేటట్టు కలపండి. ఐదు నిమిషాల పాటు ఇలాగే కలపండి, అన్నీ కలిసి అంతవరకు ఇలా కలిసిపోవాలండి. అంతా పెరుగు మొత్తం కొంచెం కింద మాడినట్టు ఒకవేళ అనిపిస్తే మనం మిక్సీ పట్టాం కదా, ఈ మిక్సీ పట్టిందని ఇలా కడిగి వీటికి పోసేయచ్చు. మీకు ఎంత సరిపడా కావాలనుకుంటే నీళ్లు అంత సరిపడా పోసుకోండి. మేమైతే ఇంత
ఎంత సరిపడా వేసుకున్నామండి. ఇంకా కావాలంటే కొంచెం మీరు వేసుకోవచ్చు. మాకైతే ఇంత సరిపోతుంది అనేసి, ఈ క్వాలిటీలో మేము సరిపోతుంది అనేసి మేము వేసాము. ఇది ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. ఈ నూనె పైకి తేలేంత వరకు ఉడకాలి ఒక 5 నిమిషాలు. మధ్యలో ఇలా కలుపుకుంటూ వండుకోవాలండి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత పన్నీర్ వేసుకుందామండి. ఇందులోకి వేసుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడికించి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టేస్తే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మంచిగా ఉడికిపోయిందంతా అయిపోయింది. ఇప్పుడు ఇందులో పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేయడమే. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. పైనుంచి ఇలా కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆఫ్ చేసేయడమే. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మా వీడియోకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.